అమెరికాలోని వైట్ హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ గారు మార్చి 20వ తేదీన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ అమెరికాకు, ఇరాన్‌కు మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల ఈ యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం జరగటం వల్ల ప్రపంచంలో దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోతున్నాయి. చాలా తీవ్ర నష్టాలకు గురవుతున్నాయి. అమెరికా మిలిటరీకి పెద్ద దెబ్బ తగిలింది. అమెరికా ప్రజలు చాలా బాధపడుతున్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న నేతలందరూ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఇరాన్ మీదకు ఒత్తిడి తీసుకొచ్చి ఏదో ఒక విధంగా యుద్ధం ఆపే ప్రయత్నం చేయండి అని ఆయన బాధపడుతూ కన్నీరు విడుస్తూ మాట్లాడతారు. ఆయన బాధపడడం చూసి ఇటు ప్రభుత్వ అధికారులు, మీడియా వాళ్ళు షాక్ గురవుతారు. అప్పటి వరకు నిజమైన వార్తలు రాకుండా కట్టుదిట్టం చేశారు మీడియా వాళ్ళు. ఆయన ఏడుస్తున్నటువంటి సన్నివేశం కూడా కట్టుదిట్టం చేసే ప్రయత్నం చేశారు, కానీ బయట ప్రపంచానికి అది ఏదో ఒక విధంగా తెలిసిపోయింది. వాస్తవానికి ప్రపంచ దేశాలతో ఎటువంటి సంబంధం లేకుండా, సంప్రదింపులు లేకుండా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీదకి దాడి చేయడం మొదలుపెట్టాయి. యుద్ధం ప్రారంభించక ముందు ఈ రెండు దేశాలు కూడా వారం 10 రోజుల్లో ఇరాన్ మా ఆధీనంలోకి వస్తుంది, యుద్ధంలో ఇరాన్ ఓడిపోతుంది, ఇరాన్లో ఉన్న ఆయిల్ బావులన్నీ కూడా మా కంట్రోల్లోకి వస్తాయి అని అనుకున్నారు. అమెరికా దాడుల్లో ఖొమైనీ కుటుంబం మరణించిన తర్వాత కూడా యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఆపుంటే బాగుండేది. ఇరాన్కు సంబంధించిన ముఖ్యమైన నేతలు, ఇంటెలిజెన్స్ చీఫ్స్, చాలామంది ప్రజలు యుద్ధంలో తమ ప్రాణాలు కోల్పోయారు. ఇంత నష్టం జరిగిన తర్వాత మరి యుద్ధాన్ని మేము ప్రారంభించలేదు, కానీ యుద్ధాన్ని మేమే ముగిస్తామని తీవ్రమైన ప్రతీకారంతో రగిలిపోతూ దాడులకు ప్రతిదాడులు చేస్తూ అమెరికాను, ఇజ్రాయెల్ కోలుకుని దెబ్బతీసింది ఇరాన్. ఇక చేసేదేమీ లేక డొనాల్డ్ ట్రంప్ గారు 15 పాయింట్లతో కూడినటువంటి ఒక షరతును తీసుకొస్తే ఇరాన్ దేశం 5 పాయింట్లతో కూడినటువంటి ఒక షరతుని తీసుకొచ్చి డొనాల్డ్ ట్రంప్ గారిని ఎటువైపు ఆలోచించలేని పరిస్థితుల్లో పడేసింది ఇరాన్. మరి రానున్న రోజుల్లో మిగతా దేశాలపై వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, కానీ మనం అయితే విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా సమాధానాన్ని, శాంతిని మరలా ఆయా దేశాలకు కలిగించాలని పట్టుదలగా ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.